So welcome to the channel. Today discussing about the direction ratios and cosines remain problems. Direction ratios and cosines in 7 marks. 1B chapter Mathematics 1B chapter Direction ratios and cosines సంబంధించినవి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్లో రెండు మోడల్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్ చేసి ఇంకొకటి రిమైనింగ్గా కంప్లీట్ చేయవచ్చు. కాబట్టి వాటి గురించి చెప్పుకుందాము. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. డయాగ్నల్ గీయడం మీకు రావాలి చూడండి. ఇలా మనకు ఒకటి స్క్వేర్ వేసేసుకొని ఇలా మనం గీసేసుకోవాలి. ఇలా పైకి గీసేసేయండి. ఇలా గీసేస్తే మనకు కరెక్ట్ పొజిషన్లో వచ్చేస్తుంది. మీరు ఒకవేళ డౌట్ అనిపించినప్పుడు ఫస్ట్ ఇది వేసేసేయండి, తర్వాత ఇలా డ్రా చేసేసేయండి. ఇలా మనకు ఎడ్జెస్ యాడ్ చేయండి. ఎడ్జెస్ యాడ్ చేసేసేయండి. ఇలా కొంచెం లెంతీగా ప్రాసెస్ చేసేసుకోండి. ఇలా ప్రాసెస్ చేయండి. ఇలా ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. క్యూబ్ ఆఫ్ ఎ సైడ్ ఏ విత్ వర్టిసెస్ ఆర్. ఇక్కడ మనము ఈ లెంత్ ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే లెంత్ ఏ. ఇలా లెంత్ ఏ అవుతుంది. ఇలా లెంత్ ఏ కూడా అవుతుంది. ఓ. ఇక్కడ ఏ పాయింట్స్, బి పాయింట్స్, సి, ఏ బి సి. ఇక్కడ మనకు డి, ఈ, ఎఫ్, ఏ బి సి, డి, ఈ, ఎఫ్. ఇక్కడ పి తీసేసుకోండి. పి ఈక్వల్ టు లెంత్ ఆల్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ మనం వర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఓ, ఏ బి సి, డి, ఈ, ఎఫ్ అండ్ పి. క్యూబ్ ఆఫ్ ఏ సైడ్ ఏ విత్ వర్టిసెస్ ఆర్ ఓ, ఏ బి సి, డి, ఈ, ఎఫ్, పి. A comma B comma C are on x axis, y axis, z axis. Now A equal to vertices of A equal to A x axis ఉంటుంది కాబట్టి A comma 0 comma 0. నెక్స్ట్ A తర్వాత F equal to మనకు A B C ఇలా రాసేసుకోండి. A B equal to 0 comma A comma 0, C equal to 0 comma 0 comma A. ఏ రాసేసిన ఏ కామా 0 కామా 0, 0 కామా ఏ కామా 0, 0 కామా 0 కామా ఏ అండ్ ఎఫ్ కాకుండా ఓ రాసుకుంటున్నాం. ఫస్ట్ ఓ ఈక్వల్ టు 0 కామా 0 కామా 0. సేమ్ లైక్ దట్ పి ఈక్వల్ టు ఏ కామా ఏ. ఇక్కడ మనకు ఏ బి సి అయిపోయినాయి, ఓపి అయిపోయింది. ఇప్పుడు డి. డి అనే లెటర్స్ కనుక్కోవాలి. డి ఈక్వల్ టు ఎక్స్ వై, ఎక్స్ జెడ్ యాక్సెస్ లో ఉంది కాబట్టి ఏ కామా 0 కామా ఏ. ఏ బి సి డి ఓ పి. ఈ ఈక్వల్ టు ఈ అంటే ఇక్కడ కాబట్టి ఇది ఎక్స్ అండ్ వై లో ఉంది కాబట్టి ఏ కామా 0. తర్వాత లాస్ట్ ఎఫ్ ఈక్వల్ టు 0 కామా ఏ. మనకు వర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆల్ వర్టిసెస్ వచ్చినాయి. ఏ బి ఓ, ఏ బి సి డి ఈ ఎఫ్ పి, ఏ బి సి డి ఈ ఎఫ్ ఓ పి వచ్చేసినాయి. వర్టిసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేక్ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఓపి అండ్ సిఈ. సిఈ ఓపి, సిఈ ఓపి, నెక్స్ట్ ఏఎఫ్ బిడి. ఇలా మనం ఒక డయాగ్నల్ తీసుకోవాలి. ఇందులో మనం టూ డయాగ్నల్స్ తీసుకున్న ఓపి అండ్ సి. ఇక్కడ ఓపి సిఈ ఫైండ్ చేసేటప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వి ఫైండ్ డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ రేషియోస్ అంటే P లో నుంచి O ని తీసివేయాలి. అంటే x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. OP చేయాలి. సేమ్ CE చేయాలి. OP ఫస్ట్ చేద్దాము, తర్వాత CE చేద్దాము. ఫస్ట్ మనము డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP కనుక్కుందాం. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP ఈక్వల్ టు x2 మైనస్ x1. ఒక ఫార్ములా రాస్తున్నా. x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 ఈక్వల్ టు OP. ఇవి x2 అనుకుంటే ఇవి x1 అవుతుంది కాబట్టి ఈక్వల్ టు ఏ కామా ఏ. ఏ మైనస్ 0, ఏ మైనస్ 0, ఏ మైనస్ 0 కాబట్టి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP ఈక్వల్ టు
ఏ కామా ఏ కామా ఏ. సో ఇది మనకు డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓపీ అయిపోయినాయి. ఇప్పుడు సిఈ కనుక్కోవాలి. రేషియోస్ ఆఫ్ సిఈ. సిఈ అంటే మనకు సి పాయింట్స్ ఏముంది, సో ఏ కామా మనకు ఎక్స్ సి యాక్సిస్ అంటే జెడ్ పైన ఉంటుంది కాబట్టి ఏ కామా 0 కామా 0. సో ఈ ఈక్వల్ టు, సో ఇక్కడ పైన ఉంటుంది కాబట్టి ఎక్స్ వై ఏ కామా 0. సో ఏ మైనస్ 0 ఏ మైనస్ 0 ఏ. సో ఈ పాయింట్స్ 0 కాబట్టి 0 మైనస్ ఏ అంటే మైనస్ ఏ. సో నౌ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సిఈ ఈక్వల్ టు ఏ కామా మైనస్ ఏ. నౌ ద యాంగిల్ బిట్వీన్, సో ద యాంగిల్ బిట్వీన్ OP and CE, OP and CE is, so cos theta equal to మన ఫార్ములా A1 A2 plus B1 B2 plus C1 C2 by root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. Now cos theta equal to, ఇక్కడ A1 A2 అంటే ఓలో పీలో ఉన్నట్టు చూడాలి. ఫస్ట్ ఏ ఇంటూ దాంట్లో ఏ దీంట్లో ఏ కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సెకండ్ది కూడా ఏ ఇంటూ ఏ, సో ఏ స్క్వేర్. సో ఏ ఇంటూ మైనస్ ఏ అంటే మైనస్ ఏ స్క్వేర్ బై, సో ఏ స్క్వేర్, సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇది కూడా సేమ్ కాబట్టి 3a స్క్వేర్ రాస్తున్నా. నౌ కాస్ థీటా ఈక్వల్ టు, సో ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ బై ఇక్కడ కూడా 3a స్క్వేర్ ఇంటూ 3a స్క్వేర్ అంటే 3a స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఇక్కడ రూట్ 3 అంటే 3 అవుతుంది. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే, సో ఇక్కడ మనకు రూట్లో కాబట్టి ఏ స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1/3. నౌ థీటా ఈక్వల్ టు, సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. సో దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ బిట్వీన్ ద OP and CE. So find the angle between the two diagonals of a cube. A1 and 2 తీసుకుంటే చాలు. మీకు ఇక్కడ డౌట్ అనిపిస్తే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ ఏ స్క్వేర్ మిగులుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు డౌట్ అనిపిస్తే ఇక్కడ 3a స్క్వేర్ ఇంటూ 3a స్క్వేర్ అంటే 3 3 జా 9a పవర్ ఆఫ్ 4 అండ్ రూట్ 9 అంటే 3, రూట్ a పవర్ ఆఫ్ 4 అంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది 1/3. నౌ థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. సో హెన్స్ prove that the angle between two diagonals of a cube is theta equal to cos inverse of 1/3. Next one, very most important. If a ray makes an angle alpha, beta, gamma, delta with the four diagonals of a cube, four diagonal find chali, then show that cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta equal to 4/3. లేదు find the angle between the any two diagonals of a cube అంటే సేమ్ చేయాలి. సో మనకి ఇక్కడ 4 డయాగ్నల్స్ లో ఉన్నాడు కాబట్టి ఒక రే తీసుకొని దానికి ఫైండ్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్ లో 0.5% రాసేస్తే అయిపోతుంది. నౌ ప్రూఫ్ క్యూబ్ ఆఫ్ సైడ్ ఏ విత్ వర్టిసెస్ ఆఫ్ O A B C D E F P సేమ్. సో ABC are on x y z axis. A equal to a comma 0 0, B equal to 0 comma a comma 0, C equal to 0 comma 0 comma a and O equal to 0 comma 0 comma 0, P equal to a comma a and D equal to a comma 0 comma a, E equal to a comma 0, F equal to 0 comma a. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, సో ఇలా మనము x యాక్సెస్ y యాక్సెస్ z యాక్సెస్ లో తీసుకున్నప్పుడు సో ఏ పాయింట్స్ అంటే ఇక్కడ ఓన్లీ x యాక్సెస్ లో ఏ వాల్యూ తీసుకొని రిమైనింగ్ 0 పెట్టుకోవాలి. ఇక్కడ y యాక్సెస్ సో y ఏ పెట్టుకొని రిమైనింగ్ 0, ఎందుకంటే లెంత్ ఆల్ వర్టిసెస్ AB OA OB OC ఈక్వల్ ఎందుకంటే దిస్ ఇస్ ఏ క్యూబ్. సో OC దగ్గర a 0,0, ఇక్కడ O దగ్గర 0,0, సో ఆరిజిన్. ఇక్కడ P మాత్రం అన్ని ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి సో a, నెక్స్ట్ D తీసుకున్నప్పుడు x z ఉండాలి, y 0 ఉండాలి. సో D ఈక్వల్ టు చూడండి, D ఈక్వల్ టు a, 0, a. సో x ఉంది, y 0 z సేమ్. E అంటే ఇక్కడ కాబట్టి y x, సో a 0, F ఇక్కడ కాబట్టి రెండు 0, a. నౌ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ 4 డయాగనల్స్ ఫైండ్ చేయాలి. సో నౌ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP. సో ఇందులో డయాగనల్స్ ఏమేమి ఉంటాయి, సో OP, సో OP అండ్ AF, తర్వాత BD, తర్వాత CE. సో ఇలా మనం 4 డయాగనల్స్ లో డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఫైండ్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP.
OP అంటే x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 కాబట్టి a మైనస్ 0a, a మైనస్ 0a, a మైనస్ 0a. నెక్స్ట్ డైరెక్షన్ రిక్షన్స్ ఆఫ్ CE. CE అంటే C పాయింట్స్, E పాయింట్స్ A, A, 0. సో C పాయింట్ 0, 0, A. సో దీని ఒక్కటి ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ A రాసేసిన. నౌ డైరెక్షన్ రిక్షన్స్ ఆఫ్ BD. సో BD, సో BD. సో D లో D పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? A, 0, A. సో ఇక్కడ మనకు మైనస్ పెట్టేసుకుంటే చాలు. A కామ మైనస్ A కామ A అనేది. నెక్స్ట్ 2 మనకు ఆల్రెడీ 3 డయాగోనల్స్ ఫైండ్ చేసినాం కాబట్టి ఫోర్త్ వన్ డైరెక్షన్ రిక్షన్స్ ఆఫ్ A ఈక్వల్ టు AF ఈక్వల్ టు మైనస్ A కామ A కామ A. సో OP ఓవర్ BD CE AF. సో 4 డయాగోనల్స్ వచ్చినాయి. నౌ మనం ఒకటి ఏం తీసుకుంటున్నాం అంటే ఒక రేకి వాల్యూస్ లో తీసుకుంటున్నాము. వేర్ రే లైక్ LMN be the direction questions of the given ray. Then we know that L square plus M square plus N square equal to 1. L square plus M square plus N square equal to 1. So the ray makes an angle alpha, beta, gamma, delta. So our ray అనేది 4 angles ని మనకు మేక్ చేస్తుంది. OP, EC or CE, AF, BD. సో ఇక్కడ మనకు LMN తో OP చేయాలి, EC చేయాలి, AF చేయాలి, BD. సో ఇది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో ద రే మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా కాబట్టి OP తీసుకుంటే cos ఆల్ఫా ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. ఇక్కడ A1 B1 C1 అంటే A కామా A కామా A వస్తుంది. సో దాన్ని మనం R వాల్యూలో చేస్తే A రూట్ 3 వస్తుంది. సో ఇక్కడ ఇవి ఆల్రెడీ DCS కాబట్టి L, M, N. సో ఈ మూడిట్లో నుంచి ఏ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే L ప్లస్ M ప్లస్ N బై రూట్ 3. దిస్ ఈస్ కాస్ ఆల్ఫా. నౌ సేమ్ లైక్ దట్. సో కాస్ బీటా. సో కాస్ బీటాలో మనము OP ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నౌ CE. సో CEలో ఈ పాయింట్స్లో మనకు CE ఆర్ ECలో తీసుకుంటే CE కానీ ఈసీలో కానీ. సో మనకు ఈసీ ఆర్ సిఈలో తీసుకుంటే ఈ దగ్గర ఉన్న పాయింట్స్ ఏమున్నాయి? సో ఏ ఉంటుంది, 0 ఉంటుంది, ఏ ఉంటుంది. ఇక్కడ ఏ కాబట్టి మనకు ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 అవుతుంది. ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3. సేమ్ లైక్ దట్ కాస్ గామా. సో ఇక్కడ ఎం కాబట్టి ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ బై రూట్ 3. So cos alpha, cos beta, cos gamma. Next last one cos delta. Cos delta లో L తీసుకున్నాము. సో మైనస్ L ప్లస్ M ప్లస్ N బై సో రూట్ 3. సో ఇప్పుడు మనకు cos alpha వచ్చేసింది, cos beta వచ్చింది, cos gamma వచ్చింది, cos delta. ఇక్కడ మనకు ప్రాబ్లం లో షో దట్ అంటున్నాడు. సో cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta equal to 4/3 అని ప్రూఫ్. సో cos square alpha equal to L plus M plus N whole square by 3. Cos square beta equal to L square plus L minus M plus N whole square by 3. root 3 whole square అంటే 3 అవుతుంది. Cos square gamma equal to L plus M minus N whole square by 3. So cos square delta equal to minus L plus M plus N whole square by 3. Now we prove that cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta equal to ఇక్కడ రాసిన. సో దీన్ని A plus B plus C whole square ఫామ్ లో రాస్తే A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2CA. సో L square plus M square plus N square plus 2LM plus 2MN plus 2NL అన్ని 2 వచ్చేస్తాయి. సేమ్ ఇక్కడ L square plus M square plus N square రాసేసిన. సో మైనస్ MN మైనస్ 2MN తర్వాత LN 2NL సో మైనస్ 2LN. సేమ్ లైక్ దట్ L square plus M square plus N square plus ఇవి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకు అన్నిటికీ బై 3 నేను మొత్తానికి 3 రాసేస్తున్నా. ఎల్సిఎం చేస్తే L square plus M square plus N square అంటే 1. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి మీరు. ప్లస్ 2LM ఉంది, ఇక్కడ మైనస్ 2LM ఉంది, క్యాన్సిల్ అవుతుంది. సో ప్లస్ 2LM మైనస్ 2LM ప్లస్ 2MN మైనస్ 2MN ప్లస్ 2NL ఇక్కడ 2NL ఇక్కడ చూడండి అన్న ఉంటుంది, ఇక్కడ మైనస్ 2NL క్యాన్సిల్. తర్వాత ఇవి ఇక్కడ 2NL ఉంది, ప్లస్ ఉంది, ఇక్కడ 2NL అవి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి క్యాన్సిల్. తర్వాత 2LM ప్లస్ 2LM మైనస్ 2LM మైనస్ 2MN ప్లస్ 2MN క్యాన్సిల్. సో L square plus M square plus N square అంటే 1, L square plus M square plus N square అంటే 1 ప్లస్ L square plus M square plus N square 1 ప్లస్
ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ 1. సో ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 4/3. నౌ LHS ఈక్వల్ టు RHS. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇది మనం ఓన్లీ ఫైండ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఏదైనా ఒక దాంట్లో ఫైండ్ చేయాలి, లేదు మనకి క్యూబ్లో తీసుకుని ఆల్ఫా బీటా గామా డెల్టా ఫైండ్ చేయాలంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా కాస్ డెల్టా తీసుకోవాలి. ఒకరే ఎల్ కామా ఎం కామా ఎన్ఆర్ డైరెక్షన్ కొసైన్స్ చేసుకోవాలి. సో ఈ 7 ప్రాబ్లమ్స్ మనం నేర్చేసుకుంటే అక్కడ 4 ప్లస్ ఇది ఒక 6 ప్రాబ్లమ్స్ నేర్చేసుకుంటే సో మ్యాక్సిమము మనకి ఫస్ట్ రాకపోతే సెకండ్ ప్లేస్లో ఇది కానీ ఇంకోటి కానీ వస్తుంది. కాబట్టి ఒక్కసారి బాగా నేర్చుకోండి, ఇందులో వి గెట్ ఫుల్ మార్క్స్. సో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, నెక్స్ట్ వీడియోలో నేను చేయగలుగుతా.